హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటీటర్ కంటెంట్. సో ఈరోజు మనం శాతవాహనస్ యొక్క పార్ట్ 2 చూద్దాము. నెక్స్ట్ థర్డ్ కింగ్ మనం ఇక్కడ శాతకర్ణి 1 గురించి చూసుకుంటున్నాము. చూసినట్టయితే 180 నుంచి 170 బీసీ వరకు తిను రూల్ చేశారన్నమాట. ఓకే, శాతకర్ణి వచ్చేసరికి సీముఖ యొక్క కొడుకు మాట. సీముఖ తెలుసు కదండి, ఫౌండర్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ వాళ్ళ కొడుకు మాట. తర్వాత శాతకర్ణి 1 అనే అతను ఈ ఎర్లీ శాతవాహనాస్ అంటే ఈ తొలి శాతవాహనాస్లోనే గ్రేట్ కింగ్ మాట. తర్వాత ఇతను ఎలిఫెంట్ సింబల్ యొక్క కాయిన్స్ని ముద్రించాడనమాట. ఇతని కాలంలో ఏనుగు గుర్తుగల నాణాలని ముద్రించారన్నమాట. తర్వాత ఇతని గురించి నానేఘాట్ ఇన్స్క్రిప్షన్లో రాయబడి ఉంది. ఆ తర్వాత హాతీ గుంఫా ఇన్స్క్రిప్షన్ అంటే హాతీ గుంఫా శాసనంలో కూడా ఇతని గురించి ప్రస్తావించడం జరిగింది మాట. అది వచ్చేసి కరవేలలో ఉంది. అండ్ హీఈస్ ఆల్సో నోన్ యాజ్ అ వీణ, సూర, దక్షిణాపతపతి అండ్ మహా. సో ఇవన్నీ ఈయనని పిలిచే పేర్లు మాట. సో అకార్డింగ్ టు నానేఘాట్ ఇన్స్క్రిప్షన్లో ఇతని గురించి ఇట్లా వర్ణించబడి ఉన్నాయన్నమాట. సో తర్వాత ఇతను ఎవరు కాంటెంపరీ అంటే పుష్యమిత్ర శుంగ మగధ ఎంపైర్ యొక్క రాజు అండ్ కరవేల వచ్చేసి కళింగరాజు యొక్క కాంటెంపరీ మాట, అంటే సమకాలికుడు మాట. ఎవరు? శాతకర్ణి 1 వీళ్ళ ఇద్దరి యొక్క సమకాలికుడు. ఆ తర్వాత శాతకర్ణి ఫాలోస్ వేదిక్ రిలీజన్. ఇతను వేదిక్ రిలీజన్ని శాతకర్ణి 1 ఫాలో అవుతాడు. సో ఇతను అంటే ఇట్లా రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు ఇట్లాంటివి తను చాలా పాటించేవాడు మాట శాతకర్ణి 1. సో నెక్స్ట్ ఇతను ఎర్లీ ఏజ్లో చనిపోయాడు. అప్పుడు వాళ్ళ వైఫ్ నాగనిక అండ్ అతనికి 4 మెంబర్స్ సన్స్ ఉన్నారన్నమాట. 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు వచ్చేసి కుమార, కుశీర, కుమార శాతవాహన, సతీ సిరిమత్ అండ్ వేదసిరి. మన నెక్స్ట్ సన్ వచ్చేసరికి వేదసిరి అవుతాడనమాట. సరే, నెక్స్ట్ యొక్క కింగ్ గురించి చూద్దాము. సో మనకి ఇక్కడ నెక్స్ట్ కింగ్ వచ్చేసరికి వేదసిరి వేదసిరికి ఇంకొక పేరు వచ్చేసరికి పూర్ణోత్సంగ మాట. సో పూర్ణోత్సంగ అని కూడా పిలుస్తారు. సో ఇతను వచ్చేసరికి మనకి 170 నుంచి 152 బీసీ వరకు ఉన్నారన్నమాట, రూల్ చేశారు. తర్వాత ఇక్కడ ఈ వేదసిరి వచ్చేసరికి శాతకర్ణి 1 అండ్ నాగనిక యొక్క పెద్ద కొడుకు మాట. సో శాతకర్ణి చనిపోయిన తర్వాత కింగ్డమ్ మొత్తం రాజ్యంలో చాలా పెద్ద కన్ఫ్యూజన్ వచ్చేసరిగింది. సో కరవేల టుక్ అడ్వాంటేజ్ అండ్ డిస్ట్రాయిడ్ ద సిటీ పితృధనగార అండ్ బటిప్రోలు మాట. ఆ టైంలో కరవేలు అడ్వాంటేజ్ తీసుకొని పితృధనగార అనే యొక్క సిటీని ధ్వంసం చేశాడనమాట. అది బట్టిప్రోలు దగ్గర ఉంటుంది. ఆ టైంలో ఏమైందంటే పుష్యమిత్ర శుంగ అండ్ కరివేలు యొక్క డెత్ అయింది. ఏది? ఈ వేదసిరి రాజ్యపాలన టైంలోనే పుష్యమిత్ర శుంగ అండ్ కరివేలు చనిపోవడం కూడా జరిగింది. మగధ అండ్ కాన్వా వంశం కింగ్స్ మాట వీళ్ళు. తర్వాత అక్కడ ఎట్ ద టైమ్ ఆఫ్ పురుణోత్సంగ. ఈ పురుణోత్సంగ అనే ఇది కూడా మనం చెప్పుకున్నాం కదా, శాతకర్ణి 1 వేదిక్ రిలీజన్ని బాగా ఫాలో అవుతారని. ఈ పురుణోత్సంగ అనే పేరు కూడా పురాణాల నుంచి తీసుకున్న పేరు మాట. వాళ్ళ కొడుక్కి పెట్టుకున్నాడు తను. సో వేదసిరి ఆర్ పురుణోత్సంగ అంటారు. నెక్స్ట్ మనం ఇక్కడ శాతకర్ణి 2 చూసుకుందాము. ఇతను కూడా ఒక ఇంపార్టెంట్ రూలరే. ఇతను వచ్చేసరికి 152 నుంచి 96 బీసీ వరకు పరిపాలించాడు. సో ఇతను కూడా ఒక ఇంపార్టెంట్ రూలర్. ఎర్లీ శాతవాహనుల్లో ఈయన ఒక ఇంపార్టెంట్ రూలర్. అండ్ ఇతను వచ్చేసరికి ఎక్కువ కాలం పరిపాలించిన రాజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. 56 ఇయర్స్ పరిపాలించాడు ఇతను. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇతని టైంలో పాటలీపుత్రాన్ని శాతవాహనుల యొక్క చేతిలో ఆధీనంలోకి తీసుకున్నారన్నమాట. సో ఫస్ట్ టైం మాట సౌత్ ఇండియా యొక్క కింగ్డమ్ మాట నార్త్లో కూడా తన రాజ్య పరిపాలన చేసింది. ఈ పాటలీపుత్ర నార్త్లో కాబట్టి దాన్ని కూడా మనం శాతవాహన అండర్ కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ఈ ప్రస్తావన అనేది ఇప్పుడు ఈ జరిగిన సిచ్యువేషన్ అనేది సాంచి ఇన్స్క్రిప్షన్
లో మనకి తెలియబడింది. అక్కడ మనకి ఏమైంది, సాంచి ఇన్స్క్రిప్షన్, ద యుగ పురాణ అండ్ ఫ్యూ కాయిన్స్ అనేవి మనకి అక్కడ దొరికాయి. సో ఇక్కడ శాతకర్ణి 2 మనకి సౌత్ గేట్ ఆఫ్ సాంచి స్తూప నిర్మించాడు మాట. అక్కడ కొన్ని యుగ పురాణ అండ్ కొన్ని కాయిన్స్ అండ్ యుగ పురాణ దొరికింది మాట మనకి అక్కడ. సక్సెసర్స్ ఆఫ్ శాతకర్ణి 2 అంటే శాతకర్ణి 2 తర్వాత పరిపాలించిన రాజులు మనం చూద్దాం. ఇక్కడ లంబోదర అండ్ అపాలిక, మేఘస్వతి వీళ్ళందరూ పరిపాలించారు. అంటే వీళ్ళంత ఫేమస్ కాదు, కానీ వీళ్ళ టైంలో ఏంటంటే రాజ్యపాలన సరిగ్గా లేక కీర్తి ప్రతిష్టలు అనేవి కొద్దిగా మనకి డౌన్ఫాల్ అయింది మాట. రాజ్యం యొక్క కొద్దిగా పాలన అనేది డౌన్ఫాల్ అయింది. తర్వాత మనకి శాతకర్ణి 2 అనే అతను రాజన్య శ్రీ శాతకర్ణి అని కూడా పిలువపడ్డాడు. అంటే అతనికి ఇంకొక పేరు, బిరుదు టైప్ మాట. సో వాళ్ళ తర్వాత మనకి కుంతల శాతకర్ణి అనే అతను కొద్దిగా ఇంపార్టెంట్ మాట. ఇతను వచ్చేసరికి 38 నుంచి 30 BC వరకు పరిపాలించాడు. ఓన్లీ 8 ఇయర్సే తిను రూల్ చేశాడు మాట. ఇతను వచ్చేసరికి మనకి 13వ రాజు. హీ మెన్షన్డ్ ఇన్ సమ్ లిటరరీ వర్క్స్. ఇతని పేరు ఎక్కడెక్కడ మెన్షన్ చేయబడిందో మనం చూద్దాము. కావ్యమీమాంస ఆఫ్ రాజశేఖరుడు రాసిన కావ్యమీమాంస అనే బుక్లో రాయబడి ఉంది. నెక్స్ట్ వాత్స్యాయన రాసిన కామసూత్ర అనే బుక్లో కూడా ఉంది. ఆ తర్వాత గుణాద్య రాసిన బృహత్ కథ అనే బుక్లో కూడా ఉంది. వీళ్ళందరూ వీళ్ళ ఆస్థాన కవులు మాట కుంతల శాతకర్ణి యొక్క. తర్వాత ఇన్ హిజ్ రూల్ ప్రాకృత్ లాంగ్వేజ్ ఈజ్ చేంజ్డ్ టు సాంస్క్రిట్ మాట. ఇతని పరిపాలన సాంస్క్రిట్కి చాలా ఇంపార్టెన్స్ ఉండేమాట. ప్రాకృత లాంగ్వేజ్ నుంచి సాంస్క్రిట్కి వచ్చారు. తర్వాత సాంస్క్రిట్నే అఫీషియల్ లాంగ్వేజ్గా కూడా మార్చారన్నమాట. రాజ్యం యొక్క అఫీషియల్ లాంగ్వేజ్గా మార్చారు. అంతకుముందు ప్రాకృత్ ఉండేది. తర్వాత ఇతని కాలంలో సాంస్క్రిట్ని అఫీషియల్ లాంగ్వేజ్గా మార్చారు. ఆ తర్వాత సర్వవర్మ మాట. సర్వవర్మ వచ్చేసి ఈయన మినిస్టర్లో ఒక మినిస్టర్ మాట సర్వవర్మ. ఈ సర్వవర్మ అనే అతను కతంత్ర వ్యాకరణ అనే సాంస్క్రిట్ వ్యాకరణంని రాశాడనమాట. ఎందుకు? హెల్ప్ ద కింగ్ టు లెర్న్ సాంస్క్రిట్. ఇక్కడ ఒక స్టోరీ. కుంతల శాతకర్ణి యొక్క వైఫ్ సాంస్క్రిట్ మాట తనకు వచ్చే లాంగ్వేజ్. సో తన దగ్గర షేమ్ఫుల్ అయ్యి, తనకి సాంస్క్రిట్ రాదు కదా, ప్రాకృత లాంగ్వేజ్ కాబట్టి సాంస్క్రిట్ రాదు. సో ఈ సర్వవర్మ అనే అతను రాసిన కతంత్ర వ్యాకరణంలో ఇది ఈజీ మాట, ఈ వ్యాకరణ సాంస్క్రిట్ నేర్చుకోవడానికి. సో అలా తను సాంస్క్రిట్ నేర్చుకొని తన వైఫ్ ముందు షేమ్ఫుల్ లేకుండా నుంచోగలిగాడు. సో ఇట్లా తను సాంస్క్రిట్ నేర్చుకొని సాంస్క్రిట్ని అఫీషియల్ లాంగ్వేజ్గా కూడా చేశారన్నమాట ఆ రాజ్యానికి. సో ఇతన్ని ఇంకొక రకంగా కూడా పిలుస్తారు. హీఈస్ ఆల్సో నోన్ యాజ్ విక్రమార్క. అది తన బిరుదు మాట. సో నెక్స్ట్ పులోమావి. మనకి ఈ యొక్క దేంట్లో కొద్దిగా గుర్తుంచుకోవాలి. ప్రాకృత నుంచి సాంస్క్రిట్కి మార్చిన అఫీషియల్ లాంగ్వేజ్ కుంతల శాతకర్ణి. అండ్ మీరు కాస్త ఈ బుక్స్ అనేవి కొద్దిగా గుర్తుంచుకోవాలి, ఎవరు రాశారు అనేవి. అండ్ ఇక్కడ వచ్చేసరికి వ్యాకరణ ఉంది కదా, ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. ఈ వరకు మనకి కుంతల శాతకర్ణిలో ఇంపార్టెంట్ పాయింట్స్. ఆ తర్వాత పులోమావి. ఇతను వచ్చేసరికి 30 నుంచి 6 BC వరకు పరిపాలించాడు. 15th కింగ్ మాట. అకార్డింగ్ టు వాయు పురాణం హి కిల్డ్ సుశర్మ ద కాన్వా కింగ్. మనం ఇందాక కరివేల చనిపోయాడని చెప్పాం కదండి, కరివేల అండ్ పుష్యమిత్ర సింగ్. వాళ్ళ తర్వాత ఇక్కడ కాన్వా కింగ్ వచ్చేసరికి సుశర్మ మాట. వాయు పురాణం ప్రకారం పులోమావి అతన్ని చంపేశాడు. అండ్ పాటలిపుత్ర అండ్ అనాక్స్డ్ హిస్ కింగ్ మాట. మనకి పులోమావి తర్వాత హాలా మాట. ఇతను వచ్చేసరికి 19 నుంచి 24 AD వరకు పరిపాలించాడు. హాలాని మనం హాలుడు అని కూడా అంటాము తెలుగులో. సో ఇతను వచ్చేసరికి 17th కింగ్ మాట. ఒక 5 years మాత్రమే రూల్ చేశాడు ఇతను. ఆల్సో నోన్ యాజ్ కవి వాత్సల్యుడు అనే పేరు కూడా హాలాకు ఉంది. ఎందుకంటే ఇతను ఒక రాజుతో పాటు ఇతను ఒక కవి కూడా మాట.
తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కవిత్వాల్లో. సో అతను ఒక బుక్ కూడా రాశాడు. ఏం బుక్ అంటే గాథ సప్తసతి. సో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. అతని బిరుదు కూడా ఇంపార్టెంటే, కవి వాత్సల్య. అండ్ అతను రాసిన బుక్ వచ్చేసరికి గాథ సప్తసతి. అది వచ్చేసరికి ప్రాకృత లాంగ్వేజ్లో రాశారన్నమాట, ప్రాకృత భాషలో రాశారు. అండ్ హీస్ టైమ్ ఆఫ్ రీజన్ నోన్ యాజ్. సో ఇతని కాలంని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ప్రాకృత్ లాంగ్వేజ్ మాట. ప్రాకృత్ లాంగ్వేజ్ యొక్క గోల్డెన్ ఏజ్ అనేవాళ్ళు. మనం ఇందాక చూసుకున్నాం కదా, కుంతల శాతకర్ణి ఏజ్లో వచ్చేసరికి సాంస్క్రిట్కి బాగా విలువ ఇచ్చారు. సో మళ్ళీ ఇప్పుడు తర్వాత హాలుడి యొక్క టైంలోకి వచ్చేసరికి మళ్ళీ ప్రాకృత్ లాంగ్వేజ్కి మంచిగా ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట. అందుకని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ప్రాకృత్ లాంగ్వేజ్ అంటారు. సో ఇక్కడ వరకు మనకి ఎర్లీ శాతవాహనాస్ అయిపోయింది. దేని తర్వాత మనం లేటర్ శాతవాహనాస్ చూసుకుందాం. గౌతమిపుత్ర శాతకర్ణి దగ్గర నుంచి వేరే రాజుల వరకు. అది అయిపోయిన తర్వాత నేను మీకు ఈ టాపిక్ మీద నేను మీకు బిట్స్ తయారు చేసి MCQs కూడా ఇస్తాను. దాన్ని కూడా మనం ఒక సెషన్లో తీసుకుందాము. మీకు కనుక ఇది నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని కంపల్సరీగా షేర్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేటట్టు. నేను ఇలానే మీకు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ నిఖిత.